హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్‌వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో నేను కనెక్షన్ నోడ్ జేఎస్ విత్ మైఎస్‌క్యూఎల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్‌వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఇన్నర్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇన్నర్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, ఒక ఫంక్షన్‌లో ఇంకో ఫంక్షన్ రాయడాన్ని ఎలా చేస్తాము, దాన్ని ఏమేం పేర్లతో పిలుస్తారో ఒకసారి చూద్దాం. బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందు దాని గురించి డెప్త్‌గా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో దట్ యుల్ గెట్ మోర్ అప్డేట్స్ అండ్ నాకు కూడా మోటివేషన్ కింద ఉంటుంది. థ్యాంక్ యూ. యాహ్! సో ఇన్నర్ ఫంక్షన్స్. సో మనం ఆల్రెడీ ఫంక్షన్స్ చూసాం, స్కోప్ చూసాం, లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అని చూసాం అండ్ స్ట్రిక్ట్‌గా స్కోపింగ్ ఎలా చేయాలో చూసాం ఆల్రెడీ, రైట్? సో ఇన్నర్ ఫంక్షన్స్ అంటే మనకి తెలుసు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి. ఫంక్షన్‌లో సింపుల్‌గా ఒకసారి చూపిస్తాను. ఫంక్షన్ ఇప్పుడు సపోజ్ మై ఫంక్షన్ అనుకున్నాను అనుకుంటా. ఇది ఒక ఫంక్షన్ రాయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మై ఫంక్షన్ అని చెప్పి రాస్తాం కదా! ఇన్నర్ ఫంక్షన్స్ ఏంటంటే ఒక ఫంక్షన్‌లో ఇంకొక ఫంక్షన్‌ని రాయడం. సపోజ్ లైక్ ఫంక్షన్ ఇన్నర్ ఫంక్షన్ ఇది. ఒక ఫంక్షన్‌లో ఇంకొక ఫంక్షన్‌ని రాయడాన్ని ఇన్నర్ ఫంక్షన్ ఫంక్షన్‌లో ఫంక్షన్ రాయడం. ఫంక్షన్‌లో ఫంక్షన్ రాసి దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? ఇక్కడ కూడా మనకి స్కోప్ అన్న కాన్సెప్ట్ ఎక్కువ స్ట్రెస్ చేస్తదనమాట. ఎందుకంటే మనకి స్కోప్ అన్నది క్లియర్‌గా తెలియకపోతే గనక ఈ ఇన్నర్ ఫంక్షన్‌నే మనం క్లోజర్ అని కూడా అంటాం. ఆ క్లోజర్ ఆ టాపిక్ ఎలా తీసుకురావాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది మనకు కొంచెం క్లారిటీ రావాలి. సో, దాని గురించి ఈ ఇన్నర్ ఫంక్షన్స్‌లో ఇంకొంచెం డెప్త్ చెప్తా చూడండి. ఫస్ట్ లెట్స్ సీ ఇన్నర్ ఫంక్షన్స్. సో, ఇన్నర్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్‌లో ఇంకొక ఫంక్షన్ రాసి, ఈ ఇన్నర్ ఫంక్షన్‌ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అండ్ ఔటర్ ఫంక్షన్‌లో మై ఫంక్షన్ అని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇక్కడ మై ఫంక్షన్‌లో నేనేం చేస్తానంటే కన్సోల్.లాగ్ మై ఫంక్షన్. ఇప్పుడు నేనేం వాల్యూ పెట్టట్లా. జస్ట్ స్ట్రింగ్ అదంతే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, ఇన్నర్ ఫంక్షన్‌లో కూడా అదే కన్సోల్ పెట్టి అందులో ఇన్నర్ ఫంక్షన్ అని ప్రింట్ చేస్తా సింపుల్‌గా. ఓకేనా? ఇన్నర్ ఫంక్షన్. నాకు ఫార్మాట్ చేయడం ఈజీ. ఎప్పుడు అంటే ఈజీ అంటే నాకు అలవాటు బాగా. సో, ఎప్పుడైనా సరే మీరు ఫార్మాట్ చేసుకుంటూ ఉండండి. విజువల్ స్టూడియో కోడ్ అయితే రైట్ క్లిక్ కొట్టి ఫార్మాట్ డాక్యుమెంట్ మొత్తం డాక్యుమెంట్ చేయొచ్చు. లేదా ఫార్మాట్ సెలెక్ట్ చేసిందే చేయొచ్చు. ఓకే. ఇలాగ. ఆహ్, ఇది కూడా నాకు కొన్ని కేసెస్ ఉన్నాయండి. నేనెందుకు సెలెక్ట్ చేసి చేశాను అంటే, మీరెప్పుడైనా రియల్ టైమ్‌లో గిట్ దగ్గరికెళ్లి ఫైల్స్ తెచ్చుకుండి, మీరు కమిట్ చేస్తున్న టైంలో మీకు గనుక కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినియనుకోండి, మీరిలా డాక్యుమెంట్ మొత్తం ఫార్మాట్ చేసేస్తే, మీరు కమిట్ చేసిన ఫైల్‌లో చాలా చేంజెస్ కింద కనబడతాయి. ఆ చేంజెస్ మనం కనిపెట్టడం కష్టం. ఎందుకంటే స్పేసెస్ వల్లే మనకు ప్రాబ్లమ్. ఎప్పుడైనా మనం చేసిన కోడ్‌ని ఫార్మాట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఒక టిప్. కోడ్ క్లీనప్ చేసుకుంటున్నప్పుడు మీరు రాస్తున్న కోడ్‌ని మాత్రమే సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేస్తూ ఉండండి. సో, అప్పుడు మనం మెర్జ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ కోడ్ మన దాంట్లో తెచ్చుకొని మనం వాళ్ళ కోడ్ పుష్ చేస్తున్నప్పుడు మన లోకల్‌లో చేంజెస్ కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఈజీగా ఉంటదన్నమాట. ఓకే. యాహ్! కమ్ బ్యాక్. సో, ఇలా పెట్టాను కదా! ఇప్పుడు మీరు ఒక్కసారి దీన్ని రన్ చేసి చూస్తే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. సో, లెట్ మీ గో కన్సోల్‌లోకి వెళ్ళండి అండ్ క్లియర్ రిఫ్రెష్. ఓకే. ఐ థింక్ ఓకే. ఇది సేవ్ చేయాలి. సేవ్, రిఫ్రెష్. నాకు మై ఫంక్షన్, ఇన్నర్ ఫంక్షన్ 2 వచ్చినాయి. పర్ఫెక్ట్. ఇదే ఇన్నర్ ఫంక్షన్ అంటే. ఇందులో మీరు ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకోండి. అరే! ఇన్నర్ ఫంక్షన్ ఇలాగ నేను 1 రాస్తానండి _1 _2 _3 అని రాసుకోవచ్చా? యాహ్! మీరు రాసుకోవచ్చు. ఎన్నన్నా రాసుకోవచ్చు. దేర్ ఈస్ నో లిమిట్. ఇక్కడేం లిమిట్ లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే ఫంక్షన్ అన్నది మీరు డిఫైన్ చేస్తున్నారో దానికి కూడా ఒక మెమరీ అలొకేషన్ అన్నది క్రియేట్ అవుతుంది. అది అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకేనా? అది గుర్తుపెట్టుకుంటే ఇది చాలా సింపుల్ అన్నమాట. సో, ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ కొద్దాం. ఇది ఇన్నర్ ఫంక్షన్ 1, ఇది ఇన్నర్ ఫంక్షన్ 2 అనుకోండి సపోజ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. సేవ్ చేసి రన్ చేయండి. ఐ థింక్ సేవ్. యాహ్! 1, 2 పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకటే తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంటే సింపుల్‌గా తీసుకుంటే మనకెక్కడో మూవీలో విన్నాను. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అని కదా! సో, సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఒక ఫంక్షన్ చాలు మనకి. సో, ఇప్పుడేంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్కోప్ గురించి ఆలోచించండి. ఈ ఫంక్షన్ నేను మై ఫంక్షన్ విచ్ ఈస్ ఎ పేరెంట్. ఆ మై ఫంక్షన్ అన్నది పేరెంట్ అన్నమాట. పేరెంట్ లోపల డిఫైన్ చేశాను. అంటే అక్కడ మనకొక స్కోప్ అన్నది క్రియేట్ అయ్యింది. అవునా? ఇప్పుడు ఇదే ఇన్నర్ ఫంక్షన్‌ని నేను బయట ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తా. ఏమవుతది? చూద్దాం చూడండి. ఎర్రర్ వచ్చింది. ఇన్నర్ ఫంక్షన్ అన్నది బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఫంక్షన్ లెవెల్ స్కోపింగ్ అంటే ఫంక్షన్ మెమరీ అలొకేషన్‌లో సపోజ్
ఒక్కసారి పెయింట్ తీస్తున్నాను. నేను ఇక్కడ సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు ఇదంతా ఈ వైట్ డాక్యుమెంట్ అంతా నా జావాస్క్రిప్ట్ అనుకోండి. నా జావాస్క్రిప్ట్‌కి లేదా మెమరీ అలొకేషన్ అనుకోండి. లెట్స్ అస్యూమ్ ఇట్స్ ఎ మెమరీ అలొకేషన్. ఇందులో నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ పేరేంటంటే మై ఫంక్షన్. సరిపోతుందా? ఈ ఫంక్షన్ పేరేంటంటే మై ఇది మై మై ఫంక్షన్ కదా! ఫంక్షన్ అనుకోండి. ఇప్పుడు దీని మెమరీ అలొకేషన్ వచ్చి మై ఫంక్షన్. అదొక ఫంక్షన్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అందులో మళ్ళీ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. అవునా? అందులో మళ్ళీ నేనిప్పుడు ఇంకొక మెమరీ అలొకేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఆ మెమరీ అలొకేషన్‌ని సపోజ్ ఇలా పెట్టుకోండి. అంటే నేనేదో జస్ట్ మీకు అండర్‌స్టాండింగ్ కోసం షేప్స్ ఏస్తున్నా. సో, మీరు దాన్ని కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. లెట్ మీ టేక్ ఎందుకంటే తీసుకోలేదు వైట్ అయిపోయింది. ఇప్పుడొచ్చింది. ఇది అదొక బౌండరీ. అస్యూమ్ థట్ ఇదే మన ఇన్నర్ ఫంక్షన్. అర్థమైందా? అంటే మీకిక్కడ తెలియాల్సిందేంటంటే, ఈ ఇన్నర్ ఫంక్షన్ అన్నది ఈ స్కోప్ ఈ చుట్టూ బోర్డర్ ఉన్న మై ఫంక్షన్‌లో బైండ్ అయ్యి ఉంది. నేనెప్పుడైతే దాన్ని ఇన్నర్ ఫంక్షన్‌ని బయటికి తెస్తానో, ఈ ఫంక్షన్ ఆపేస్తది. ఒరేయ్ బాబు! నువ్వు నా ఫంక్షన్ అని ఒక పేరెంట్ పెట్టి, ఆ ఫంక్షన్‌లో నువ్వు ఇన్నర్ ఫంక్షన్ పెట్టుకున్నావు. నువ్వు బయట డైరెక్ట్‌గా ఇన్నర్ ఫంక్షన్ ఎలా వాడేస్తావు? వాడలేం కదా! అందుకు ఎర్రర్. సో, కాబట్టి ఇన్నర్ ఫంక్షన్స్ అన్నవి వితిన్ ద ఇన్నర్ ఫంక్షన్స్ లోనే వర్క్ అవుతది. విత్ ద హెల్ప్ ఆఫ్ స్కోపింగ్. ఆ స్కోప్‌ని బేస్ చేసుకుంటే ఇన్నర్ ఫంక్షన్స్ వర్క్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీన్నే క్లోజర్ అని కూడా అంటారు. అంటే ఇది ఇన్ డెప్త్ క్లోజర్ కాదండి. ఈ క్లోజర్‌లో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం మై ఫంక్షన్‌లో నేను ఆ ఫంక్షన్ ఎలా అయినా వాడేస్తున్నాను. రైట్? సో, ఇప్పుడు దీంట్లో ఉన్న స్కోపులు గూడా ఎలా వాడాలి? అప్పుడు ఇది ఒక పార్ట్ ఆఫ్ క్లోజర్‌లోకొచ్చింది. క్లోజర్ నుంచి మనము ఈ స్కోప్ గురించి ఎప్పుడైతే మాట్లాడి వేరియబుల్స్ గురించి మాట్లాడతామో, అప్పుడు మీకు క్లోజర్ అన్న కాన్సెప్ట్ ఒస్తది. ఓకే? ఈ వీడియో నచ్చిన ఈ వీడియో గనక నచ్చినట్టుంటే గనక ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ మై ఛానెల్ అండి. థాంక్ యూ. హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్‌వేర్ హబ్ యూట్యూబ్ ఛానెల్. ఈ వీడియోలో నేనేం చేస్తున్నానంటే, లెక్సికల్ స్కోప్ గురించి డిస్కస్ చేస్తాను. వాట్ ఈస్ లెక్సికల్ స్కోప్? ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఇన్నర్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేశాను. ఇప్పుడు నేను లెక్సికల్ స్కోప్ గురించి డిస్కస్ చేస్తాను. సో, లెక్సికల్ స్కోప్ అన్నది మనం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ మై ఛానెల్ అండి. సో థట్ నేను మీకు మంచి కాన్సెప్ట్స్ ఇంకా మంచిగా ఇస్తాను. ఓకే. ఓకే. లెట్స్ కమ్ బ్యాక్. లెక్సికల్ స్కోప్. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చూసాం. మై ఫంక్షన్, ఇన్నర్ ఫంక్షన్ అని చెప్పి ఇన్నర్ ఫంక్షన్స్ తీసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ కన్సోల్స్ అలాగే ఉంచుకున్నా పర్లేదు మీరు. జస్ట్ ఫర్ అండర్‌స్టాండింగ్. నేను వేర్ మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేనిప్పుడు ఇక్కడ సాయి. ఓకే.